అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? గణేష్ అన్న నా పేరు. లోకలేనా అన్న? ఇక్కడ నన్ను ఎర్రగడ్డలో ఉంటున్నా. అన్న ఇది జూబ్లీహిల్స్ వస్తుంది జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎర్రగడ్డ డివిజన్ అన్న. అన్న. ఏం లేదన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఒక ఓటర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా నాడిని మీరు ఏమైనా గమనించున్నారా? ఎలా అనిపిస్తుంది? సరే, జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్లు స్థానాలు పెరుగుతున్నాయి. ఇక్కడ పార్టీలు కూడా 3 పార్టీలు, ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత గారు. ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందన్న తెలంగాణలో. మొన్న రీసెంట్గా కూడా ఒక 6 నెలల కింద మా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరిగింది. అది అందరు కూడా తెలిసిందే. ఏంటంటే స్వయాన ముఖ్యమంత్రి గారే ఇక్కడ జూబ్లీహిల్స్కి వచ్చి మంత్రులు అందరూ కూడా వచ్చి అన్ని తప్పుడు వాగ్దానాలు చేశారన్న. ఏంటంటే కాంగ్రెస్ నుంచి 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినారు. ఇప్పటిదాకా ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఏంటంటే పేరుకి ఒక బస్ కార్యక్రమం చేపట్టిండు తప్ప ఇంకా ఏ గ్యారంటీ కూడా అమలు చేయడం లేదు. అది కాకుండా ఎక్కడికక్కడ డెవలప్మెంట్. ఇంతకు ముందన కొన్ని స్ట్రీట్ లైట్ వెలిగేది మా గల్లీలలో. ఇప్పుడు ఇక్కడ గల్లీలలో స్ట్రీట్ లైట్ ప్రాబ్లం. డ్రైనేజ్ అనేది ప్రతి 2-3 రోజులకు డ్రైనేజ్ అనేది పొర్లుతూ ఉంటుంది. రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా తయారైనాయి అన్న. స్వయాన కేసీఆర్ వచ్చి అప్పట్లో ఇక్కడ కొన్ని శంకుస్థాపాలు చేశాడు డబల్ బెడ్రూమ్ హౌసెస్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ అలౌట్ కాలేదు. మొన్న ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ 2.5 సంవత్సరాలు తెలంగాణలో వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా మా ఎర్రగడ్డ నుంచి శాంక్షన్ కాలేదన్న. అది కాకుండా కూడా వాళ్ళు ఏదైతే ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి అని ఉండే అది కూడా రావట్లేదు చెక్కులు. ఇంకా నార్మల్గా ఏంటంటే ఇప్పుడు పెన్షన్ ఇస్తా అన్నారు, 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ పెన్షన్ కూడా రావట్లేదన్న. బరియల్ గ్రౌండ్ మాత్రం ప్లేసులు ఇస్తారు. బరియల్ గ్రౌండ్ ఇక్కడ ఏంటంటే అర్ధరాత్రికి ఎవరికి చెప్పకుండా జీవో ఇచ్చి 31st అర్ధరాత్రి అన్న అందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్లు ఉంటే దొంగ చాటుగా 2 జేసీబీలను పంపించి అక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు కొంతమంది కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు తీసుకొని ఉన్నారు. వాళ్ళకు రాత్రి అందరూ పార్టీ మూడ్లో ఉంటారని చేసేసి రాత్రి అక్కడ బరియల్ గ్రౌండ్ శాంక్షన్ చేసేసి అది గోడ కట్టడం, అక్రంగా గోడ కడుతుంటే అక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేసి ధర్నా చేసి ఆ బరియల్ గ్రౌండ్ గోడ అనేది ఆపేయడం జరిగిందన్న. కాంగ్రెస్ ఏంటంటే ఎప్పుడు కూడా ముస్లిం పక్షపాతి. మన ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ముఖ్యమంత్రి ఏమన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడంట. ఎప్పుడు కూడా ఆయన ముస్లింల మనోభావాల గురించి చూస్తాడు తప్ప హిందూ సెంటిమెంట్లు చూడాలి కదా. హిందూ బస్తీలలో కూడా డెవలప్మెంట్లు చేయాలి. ఇప్పుడు మొన్న చీరలను పంచుతున్నాడు. ఆ చీరలు పంచిన చీరలు ఎట్లా అంటే 2 గంటలు లైన్లలో నిల్చుంటున్నారన్న. ఆ చీరలు తెచ్చుకుంటే ఎంత అధ్వానంగా ఉందంటే ఒక ఇంట్లో ఒక లేడీ కట్టుకోలేకపోతుంది. అలాంటి చీరలు ఎందుకు ఇస్తారన్న? ఎవరన్నా గవర్నమెంట్కి మేము చీరలు అడిగినారా? ఎందుకన్నా అట్లాంటి చీరలు ఇవ్వడం? అన్న 6 గ్యారంటీలు అన్నారన్న. మీరే చెప్పండి, ఏ ఇంటికైనా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏ ఇంటికైనా నేను డోర్ కొట్టి తీసుకెళ్తాను. మీరు ఎవరికైనా అడగండి. ఒక లక్ష్మి బస్ అది పెట్టి బస్ కార్యక్రమం తప్ప మహాలక్ష్మి అలా ఇంకొకటి కూడా సబ్ ఉంది, 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుందన్న, 30 నెలలు అవుతుంది. ఏ ఒక్కరికైనా అతను 2,500 వేశారన్న. 500 రూపాయలకి గ్యాస్ అన్నాడు. గ్యాస్ కూడా చాలా మందికి లేదు. గల్లీలో ఒక్కరికి వస్తే మిగతా 99 మందికి ఇక్కడ గ్యాస్లు అనేది ఇవ్వడం. 200 యూనిట్ కరెంట్ అనేది మర్చిపోవాలన్న. అదేంటంటే ఖాళీ పేరుకే ఆయన గ్యారంటీలు ఇచ్చినాడు తప్ప అన్న. అది కూడా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పలానా ఇంటికి తీసుకెళ్తే చాలా మందికి రావట్లేదు. అది ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లోనే ఇప్పించుకున్నాడు తప్ప నార్మల్ పబ్లిక్కి 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. ఆ ఫ్రీ కూడా రావట్లేదు చాలా మందికి. సో మరి మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ని చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ని చూస్తున్నారు. మరి నెక్స్ట్ ఏమైనా ఆప్షన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉంది, అదే పవన్ కళ్యాణ్ ఆయన జనసేన ఆయన కూడా స్టార్ట్ చేశాడు, కవిత గారు కూడా స్టార్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అన్న? ఇప్పటికైతే మేము అందరూ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీలో కానీ తెలంగాణలో కానీ ఆల్రెడీ 2 సార్లు కేసీఆర్ గారికి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి అందరికీ మోసం చేసి అధికారంలో వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పని చేయడం లేదు. ఆయన ఏమంటాడు, స్వయాన ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతే నాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు, నన్ను దొంగలు చూసినట్టు చూస్తున్నాడని తెలంగాణ పరువు తీసేస్తున్నాడు. అలాంటి సీఎంకి మనం ఎందుకు ఓటేయాలన్నా? ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు ఉంటానన్నాడు అన్న. ఇప్పుడు కేసీఆర్ 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, నాకు ఎవ్వరు అడ్డు లేడు అన్నాడు. అట్లాంటి కేసీఆర్ ఓడిపోయిండు. మమతా బెనర్జీ బెంగాల్ కంచుకోట, అక్కడ బీజేపీ రాదని చెప్పినారు. మొన్న బెంగాల్లో కూడా ఓటమి చెందింది మమతా బెనర్జీ. ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో కూడా పబ్లికే స్వయంగా ఫిక్స్ అయిపోతున్నారు, భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇద్దాం. ఇప్పుడు మీరు చూసినారు మొన్న కరీంనగర్ ఎలక్షన్లో కూడా
భారతీయ జనతా పార్టీకి అక్కడ మేయర్ గెలిచిందా లేదన్నా? నిజామాబాద్లో కూడా తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్ లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే చాలా అవకాశం ఉందంటారా? 100% అవకాశం ఉందన్న. లాస్ట్ టైం కూడా 48 సీట్లు భారతీయ జనతా పార్టీకే ఇచ్చింది పబ్లిక్ అనేది. కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు వాళ్ళు గవర్నమెంట్లు ఉంటే ఎంఐఎం అనే తోక పార్టీని పెట్టుకొని వాళ్ళు మేయర్ సంపాదించుకుంటారు తప్ప వాళ్ళు సొంతంగా సంపాదించలేరు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు ఈ డివిజన్ డీలిమిటేషన్ కూడా ఏదైతే మనకు చేస్తున్నారో ఒక వర్గం ఓట్ల గురించి అక్కడ ఓల్డ్ సిటీ వైపు చాలా సీట్లు బెంచేసి అక్కడ వాళ్ళకు మేయర్ అప్పచెప్పాలని ఒక కుట్ర పన్నుతున్నాడు అన్న రేవంత్ రెడ్డి. ఇప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్ చేశారు, సైబరాబాద్ చేశారు, జిహెచ్ఎంసీ చేశారు. ఇప్పుడు కేవలం ఒక కార్పొరేషన్ ఎంఐఎంకి మద్దతు ఇస్తే మాకు ఇక్కడ న్యూ సిటీలో ఓట్లు పడతాయని చెప్పి ఆ విధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ముస్లింకే సపోర్ట్ చేస్తారు. ఈసారి హిందువులు అందరూ కూడా కలిసేసి వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్కి ఈసారి చూపిస్తారన్న. ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కవిత వచ్చారు చీలమ ఓట్లు. అన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రలో రాజకీయం చేస్తున్నారు. ఆయన ఒక డిప్యూటీ సీఎం. కేసీఆర్ అంటారా ఆయన, వాళ్ళ కూతురు కవిత ఉంది. కేసీఆర్నే ఇంట్లో కూర్చోబెట్టినారు పబ్లిక్. ఇప్పుడు కవితను ఎవరు చేస్తారన్న చెప్పండి? కవిత ఆల్రెడీ మన తెలంగాణ ఆడపడుచు అని ఇజ్జత్ తీసేసి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టులో జైల్లో ఉండొచ్చింది. అలాంటి ఆమెకి ఏందన్నా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ పెట్టుకొని అలా అన్న చెల్లెలకు గొడవ అయ్యి వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయి ఆమె పార్టీ పెట్టుకుంది తప్ప ఆమె కూడా రేపు పొద్దున మళ్ళీ అన్న ఆమెకు డిపాజిట్లే రావన్న. ఆమె పార్టీ గురించి ఆలోచించడం కూడా బేకార్. ఆమెకి జిహెచ్ఎంసీ సరౌండింగ్లో ఉన్న 400 డివిజన్లలో ఒక్క డివిజన్ కూడా ఆమె క్యాండిడేట్ దొరకరు. ఏదో ఇండిపెండెంట్ అన్న బీజేపీకి గట్టిగా ఉంది. ఒక్కొక్క డివిజన్లలో బీజేపీకి ఏంటంటే 4 నుంచి 5 తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈసారి భారతీయ జనతా పార్టీ 100% ఈసారి మేయర్ సాధించే విధంగా 3 కార్పొరేషన్ 48 వచ్చాయి బీజేపీకి. ఈసారి పెరిగే అవకాశం ఉంది అన్న. ఈసారి మేయర్ అనేది కంపల్సరీ కొడుతుంది అన్న. ఎందుకంటే లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీకి కొద్ది దూరంలో ఇప్పుడు మన నిజామాబాద్లో కూడా చూసినా మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. బట్ అక్కడ కూడా ఏంది కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మేయర్ సీట్ పంచుకున్నారు. ఇక్కడ కూడా రేపు పొద్దున వాళ్ళు గెలిచినా ఎంఐఎంతోనే ఉంటారని పబ్లిక్ కూడా తెలుసన్నా. ఈసారి భారతీయ జనతా పార్టీకే గెలిపిస్తారన్న. సార్ ఎట్లుందన్న సార్ అన్న ఎస్ఐఆర్ అనేది ఓట్లు చాలా మాటికి డబల్ ఓట్లు, ఇక్కడ దొంగ ఓట్లు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇది చనిపోయిన ఓట్లు మాత్రమే డిలీట్ చేస్తారు. నిజమైన ఎవరైతే పౌరుడు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరు కూడా ఓటు అనేది తొలగించరు. ఇది ఏంటంటే ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నీ ఓట్లు కట్ అయిపోతాయి, మీ ఓట్లు కట్ అయిపోతాయి. ఓట్లు ఎందుకు కట్ అవుతాయి అన్న? ఇప్పుడు నేను వేసిన ఓటు, నా ఓటు ఎందుకు కట్ చేస్తారు? ఒకవేళ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంటే ఎవరైనా రోహింగ్యాలు కానీ ఎవరైనా బంగ్లాదేశ్ కానీ అట్లాంటి వాళ్ళ ఓట్లు వెళ్ళిపోతాయేమో కానీ ఎవరైనా షిఫ్టెడ్ అయిన ఓట్లు తీసేస్తారేమో కానీ ఎవరిది కూడా నార్మల్గా ఓట్లు తీయారన్న. ఏంటంటే ఇది జస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎన్నోసార్లు ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వీళ్ళకి ఎందుకు వస్తుంది అభ్యంతరం అనేది? అంటే వీళ్ళకి ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు దొంగ ఓట్లు చేపించుకున్నారని భయపడుతున్నారా? మొన్న లాస్ట్ టైం జూబ్లీస్ బై ఎలక్షన్లో కూడా దొంగ ఓట్లతోనే గెలిచిండు. ఒక ఇంటి మీద 50 గజాల ఇంటి మీద 80 ఓట్లు ఎట్లుంటాయన్న? 80 మంది ఒక 50 గజాల ఇంటి మీద ఉండడం పాసిబుల్ అన్న? అట్లా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు దొంగ ఓట్లు లేకపోతే వాళ్ళు ఎందుకు భయపడాలి? ఎస్ఐఆర్ కూడా 100% ప్రతి ఏరియాలో కూడా సక్రమంగా జరుగుతుందన్న. అవునన్న, సక్రమంగా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రతి పార్టీ బిఎల్లో ఉన్నారు. ఇది బీజేపీ సర్వే కదన్న, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే సర్వే ఇది. ఆ సర్వేతో బిఎల్ఓతో పాటు ప్రతి పార్టీ ఏజెంట్ అనేది ఉంటుంది. కాంగ్రెస్ నుంచి, ఎంఐఎం నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి అందరు కలిసే పని చేస్తున్నారు. కానీ ఏంటంటే కేటీఆర్ ఏందో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఈ ఓఐసీ ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దొంగ ఓట్లు లేకపోతే వాళ్ళు గెలవరు కన్నా. ఇప్పుడు ఎస్ఆర్ అయిన తర్వాత ఇప్పుడు చార్మినార్ లాంటి ఏరియాలో, ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలో ఎన్ని దొంగ ఓట్లు పడతాయో చూడండి. అందుకే వాళ్ళ భయం తప్ప నార్మల్గా వాళ్ళకి ఎస్ఆర్ ఇంతకుముందు వాళ్ళకి ప్రభుత్వంలో చేసినప్పుడు ఎందుకు ఎంఐఎం భయపడుతుంది? 100% అన్న. ఇప్పుడు మొన్ననే ఎంఐఎం 2 సీట్లు ఓడిపోయేది. ఎక్కడ నాంపల్లి ఓడిపోయేది, యాకత్పుర ఓడిపోయేది. ఈ దొంగ ఓట్లు తీసేసిన తర్వాత ఎంఐఎం ఆ 7 సీట్లలో కూడా గెలవదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు గెలిచేది మొత్తం దొంగ ఓట్లు, డబల్ ఓట్లతోనే వాళ్ళు కంపల్సరీ రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత ఎంఐఎం కూడా తెలంగాణలో 7 సీట్లు గెలవదు. వాళ్ళు కూడా 1-2 సీట్లకు పరిమితం అవుతారు. హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా నెక్స్ట్ టైం బీజేపీ కైవసం చేసుకుంటుందన్న. చూద్దాం ఎలా జరుగుతుంది. థ్యాంక్ యూ.